తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అరచేతుల వైకుంఠం చూపి అధికారం దక్కించుకుందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మరోవైపు బీజేపీ 12 ఏళ్లుగా తెలంగాణకు 12 పైసల పని కూడా చేయలేదని. కాంగ్రెస్ ఏమో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ. 2 ఏళ్ల కింద దొంగ మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి మీకు అరచేతుల వైకుంఠం చూపెట్టి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇంకో దిక్కు పూజకు పనికిరాని పువ్వు ఆ బీజేపీ పార్టీ. ఆడు తెలంగాణకు చేసింది 12 ఏళ్ల 12 పైసల పని కూడా చేయలే. కాబట్టి 2 పార్టీలు కూడా వాళ్ళ ప్రజలకు అర్థమైపోయింది. వీళ్ళందరూ కూడా ఉత్తోళ్లే. మళ్ళా పెద్దలు చెప్తారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలని. కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలి. కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి అర్థమయ్యింది. కొంత టైం ఉన్నది. కాకపోతే ఇంకో 2 ఏళ్లు తనలాడాలి, ఇంకో 2 ఏళ్లు కొట్లాడాలి. ఎందుకంటే ఒక తప్పుడు ఓటు శిక్ష 5 ఏళ్లు. అందుకే నిన్న మొన్న జిల్లాలు తిరిగినట్టు వరంగల్ పోయినా, కామారెడ్డి పోయినా, సిరిసిల్ల పోయినా, కరీంనగర్ పోయినా అంతటా నేను ఒకటే చెప్పిన, ఏమంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఓటేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. తప్పు ఓటేస్తే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకు కరెక్షన్ అవకాశం ఉంటుంది తప్ప 5 ఏళ్ల లోపల మనం చేయగలిగేది ఏమి ఉండదు. అందుకే ఓటేసేటప్పుడు పైసలకు, కులానికి, మతానికి కాకుండా మనకు ఏ నాయకుడైతే కరెక్టు, ఏ పార్టీ అయితే మనకు న్యాయం చేస్తుంది, ఈ ఆలోచనతో ఓటేయాలి తప్ప మనం కన్ఫ్యూజ్ కావద్దు అనేది ముందుగా నా రిక్వెస్ట్. శేర్లింగంపల్లిలో నిజానికి పార్టీ ఇవాళ అద్భుతంగా ఉన్నది. ఏ డివిజన్ కా డివిజన్ 24 డివిజన్లలో ఏ డివిజన్ కా డివిజన్లో ఇలా పోటీ వాతావరణం ఉన్నది. కార్పొరేషన్ 1 2 3 4 ఎగిరేది మాత్రం గులాబీ జెండానే. ఇది మాత్రం పక్క. అబద్ధమాడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను, అట్లాగే 12 ఏళ్లుగా 12 పైసలు పనిచేయని బీజేపీని, రెండింటిని తప్పకుండా బుద్ధి చెప్పే బాధ్యత హైదరాబాద్ ప్రజలు తీసుకుంటారన్న విశ్వాసం నాకుంది.